హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా బుజ్జి ఆఫీషియల్. ఈరోజు మనం చేయబోతున్న వంట మెంతి కూర పప్పు. దానికి కావాల్సినవి 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ. ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పును వేయండి. ఆ తరువాత కడిగి కోసినటువంటి మెంతి కూరను వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయండి. టమాటా ముక్కలను వేయండి. అలాగే నిమ్మకాయ సైజంత చింతపండును వేయండి. 1 గ్లాస్ నీరును పోయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేయండి. వేసి సమానంగా చేసుకొని కుక్కర్ మూత పెట్టండి. విజిల్ పెట్టి 3 విజిల్స్ వేపించండి. ఆ తర్వాత ఓపెన్ చేసి కొంచెం కల్లుప్పును వేసి పప్పు గుత్తుతో మెదపండి. తర్వాత మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. తాలింపులను వేయండి. ముందుగా వెల్లుల్లి వేసి వేపండి. ఆ తర్వాత సాయమైన పప్పును వేయండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలను వేసి వేపండి. ఆ తర్వాత ఎండుమిర్చిని వేసి వేపండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసి వేపండి. ఆ తర్వాత మెదిపుకున్నటువంటి పప్పును వేసి కొంచెం పొంగులు వచ్చే వరకు వేపండి. కట్టేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, రుచికరమైనటువంటి మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా అనిపిస్తుంది. ఈ రుచికరమైనటువంటి పప్పుని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతే అండి, చాలా ఈజీ.